హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో నేను నార్మల్గా మనకి డిఎస్సి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాను. సో మీకు తెలిసిందే, సో ద లెర్నింగ్ హబ్ ఛానల్లో. సో దానిలో భాగంగా నేను కొత్త టెక్స్ట్ బుక్స్, మనకి సిబిఎస్ఈ బుక్స్ వచ్చాయండి. ఆ సిబిఎస్ఈ బుక్స్లో భాగంగా మనకి మ్యాథమెటిక్స్ 6th క్లాస్ సెమిస్టర్ 1లో ఉన్న చాప్టర్స్ని డిస్కస్ చేద్దామని వచ్చాను. సో ఫస్ట్ చాప్టర్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ మా స్కూల్లో చెప్పేశాను కాబట్టి. సో సెకండ్ చాప్టర్ డిస్కషన్లో ఉన్నాను. సో అందుకని మీతో సెకండ్ చాప్టర్ డిస్కస్ చేద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో సెకండ్ చాప్టర్ ద లైన్స్ అండ్ యాంగిల్స్ మీ అందరికీ తెలిసిందే. సో ఎవరికైనా అంటే ఇది నెక్స్ట్ మనకి ఈ బుక్స్నే మెన్షన్ చేస్తారు టెట్ డిఎస్సికి. సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, అప్కమింగ్ ఉన్నారు అన్న వాళ్ళు ఈ బుక్స్ ప్రిపేర్ అవుతారు. లేకపోతే స్కూల్లో టీచర్స్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అందుకని నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో నా వీడియోని సపోర్ట్ చేస్తారని నేను హోప్ చేస్తున్నాను. సో ఇంట్రడక్షన్ చూస్తే ఇన్ అవర్ డైలీ లైఫ్ వి సీ లైన్స్ ఎవ్రీడే, లైక్ అంటే ఇది మొత్తము లైన్స్ అండ్ యాంగిల్స్ గురించి అండి ఇంట్రడక్షన్ మొత్తము. సో స్ట్రైట్ లైన్స్ మనం ఎక్కడెక్కడ చూస్తాము అని చెప్పి ఒక ఇంట్రడక్షన్ అని. అంటే మనం రోడ్ వేస్, వైర్స్, నోట్బుక్ ఎడ్జెస్, అంటే నోట్బుక్ ఎడ్జెస్ అంటే ఈ ఎడ్జ్ ఇవన్నీ కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే రే గురించి చెప్పారు, లైక్ సన్లైట్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉండదు అని చెప్పి రే గురించి. రే స్టార్ట్స్ at a point that doesn't go in a straight like that అండి. సో ఒక క్లాక్ గురించి యాంగిల్స్ చెప్తూ, ఒక క్లాక్లో ఉండే యాంగిల్స్ ఇలా స్ట్రైట్గా ఉంటే దట్ ఇండికేట్స్ 90. సో దట్ ఆల్ ఆర్ దేర్. అదేవిధంగా మనము ఇది మీరు చదువుకుంటే యూజ్ అవ్వద్ది, నాకేం అంత అనిపించలేదు. సో మనం పాయింట్కి వెళ్ళిపోదాం. పాయింట్ నార్మల్గా నేను ఇక్కడ డెఫినేషన్ కంటే మనం ఇక్కడ నార్మల్గా మ్యాటర్ ఇచ్చారండి, హ్యూజ్ మ్యాటర్. బట్ పాయింట్ అంటే పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ డాట్ అండి. A simple dot which is used to represent with any alphabet which is capital alphabet తో ఇండికేట్ చేసేదాన్ని మనం పాయింట్ అంటారు. లైక్ పాయింట్ ఏ, పాయింట్ జెడ్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. సో ఇక్కడ ఏ షార్ప్ టిన్ ఆబ్జెక్ట్ డాట్ ఉన్నా దాన్ని పాయింట్ అని అంటాం. లైక్ ఇప్పుడు పెన్సిల్ ఎడ్జ్ ఉంది షార్ప్, దాన్ని డాట్ అంటాం. లేదా నీడిల్ ఎడ్జ్ డాట్, కాంపాస్ డాట్స్, టిప్ ఆఫ్ ఏ కాంపాస్ దట్ ఈజ్ ఆల్సో ఏ సింపుల్ డాట్ అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు మనకి. అంటే పాయింట్ని రీప్రజెంట్ చేస్తున్నారు అని. పాయింట్ డిటర్మైన్స్ ఏ ప్రీషియస్ లొకేషన్, ఒక లొకేషన్ని చూపిస్తుంది. లైక్ సి హియర్, ఈ డాట్ హైదరాబాద్ అనే లొకేషన్ చూపిస్తుంది, ఈ డాట్ విశాఖపట్నం అలాగా. బట్ ఇట్ హ్యాస్ నో లెంత్, బ్రెత్ ఆర్ హైట్. దానికి లెంత్ లేదు, బ్రెత్ లేదు, హైట్ లేదు. సమ్ మోడల్స్ ఆఫ్ ఫర్ ఏ పాయింట్ ఆర్ గివెన్ బిలో. ఇక్కడ మోడల్ పాయింట్స్ ఇచ్చున్నారు. ద టిప్ ఆఫ్ ఏ కాంపాస్, ద షార్ప్డ్ ఎండ్ ఆఫ్ ఏ పెన్సిల్, ద పాయింటెడ్ ఎండ్ ఆఫ్ ఏ నీడిల్, మెయిన్ సిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్. అలాగే వాటిని మనం యూజ్ చేయడానికి పాయింట్ యూజ్ చేస్తామని చెప్పి. ఇఫ్ యూ మార్క్ 3 points on a piece of paper, you may be required to distinguish these 3 points. See here 3 points ఇచ్చారు, పాయింట్ Z, పాయింట్ T, పాయింట్ P అని పిలవాలండి. For this purpose each of the 3 points may be denoted by a single capital letter such as. క్యాపిటల్ లెటర్స్లో మనం వీటిని డినోట్ చేస్తాము. అదేవిధంగా ZPT, దీస్ పాయింట్స్ రీడ్ యాజ్ పాయింట్ Z, పాయింట్ P, పాయింట్ T. ఇదేగా చెప్పింది, అలాగే రీడ్ చేస్తాము. సో ద డాట్స్ రీప్రజెంట్ ప్రీసియస్ లొకేషన్ అండ్ మస్ట్ బీ ఇమాజిన్ టు బీ ఇన్విజిబుల్. సో ఇన్విజిబుల్గా ఉండడానికి. లైన్ సెగ్మెంట్ అంటే ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ అ లైన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జాయింట్ 2 points. సో ఏవైనా 2 బిందువుల్ని, 2 పాయింట్స్ని జాయిన్ చేయడానికి యూజ్ అయ్యే లైన్నే మనం లైన్ సెగ్మెంట్ అని అంటాం. సో ఫోల్డ్ ఏ పీస్ ఆఫ్ పేపర్ అండ్ అన్ఫోల్డ్ ఇట్. సో మనం ఒక పేపర్ని తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి అన్ఫోల్డ్ చేస్తే మనకు ఒక లైన్ వస్తుంది కదా, ఒక గ్రీజ్ లాంటి ఒక లైన్. ఆ లైన్ని మనం లైన్ సెగ్మెంట్ అనొచ్చు. విచ్ హ్యాస్ 2 end points A and B. Mark 2 points A and B on the sheet of paper. So what is the shortest route of A to B? అంటే ది షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ పాయింట్ A to point B including A and B as shown here is called line segment from A to B. It is denoted by A. అంటే ఇది ఎలా డినోట్ చేయొచ్చు అని అంటే మనం AB లైన్ సెగ్మెంట్ అని ఇలా అన్నా డినోట్ చేయొచ్చు, లేకపోతే BA లైన్ సెగ్మెంట్. సో 2 పాయింట్స్ పెట్టి ఒక లైన్ ఇలా అన్నా డినోట్ చేయొచ్చు. ద పాయింట్స్ AB ఆర్ కాల్డ్ ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. AB లైన్ సెగ్మెంట్. లైన్కి వస్తే ఏ లైన్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ విచ్ హ్యాస్ నో స్టార్టింగ్ పాయింట్, నో ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ లేకుండా ఉండేదాన్నే మనం లైన్ అని అంటామండి. సో అంటే దానికి ఇచ్చిన ఎక్స్టెన్షన్ చేసుకొని వెళ్ళిపోద్ది. ఇమాజిన్ దట్ ఏ లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ లైన్ A and B ఈజ్ ఎక్స్టెండింగ్ బియాండ్. అంటే ఇక్కడ AB అనే లైన్ సెగ్మెంట్ తీసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసాము అని అంటే
ఇన్ ఎనీ వన్ డైరెక్షన్ అండ్ బియాండ్ సి అండ్ బీని కూడా ఎక్స్టెండ్ చేసాము అని అంటే వితౌట్ ఎనీ ఎండ్ ఇట్ ఈస్ ఎ మోడల్ ఆఫ్ ఏ లైన్. దీన్ని మనం లైన్ ఒక మోడల్ అని చెప్పి అనొచ్చు. ఏ లైన్ త్రూ 2 పాయింట్స్ ఏబి రిటర్న్ ఇలా రాస్తాము అని చెప్పి, అంటే ఏబి లైన్ అనేది దీన్ని మనం ఇలా రాస్తాము అని చెప్తున్నాను. ఇట్ ఎక్స్టెండ్స్ ఫర్ ఎవర్ ఇన్ బోత్ డైరెక్షన్స్ ఇలా రాస్తారు. సమ్టైమ్స్ ఏ లైన్ ఈజ్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్ ఎల్ అండ్ ఎం, ఎల్ ఆర్ ఎంతో డినోట్ చేస్తారు. అది మన ఇష్టం, ఎలానా డినోట్ చేసుకోవచ్చు. సో ఇది కంటిన్యూస్ లైన్స్ విచ్ పాసెస్, ఎక్కడ స్టాప్ అవ్వదండి లైన్. ఎగ్జాంపుల్ రైల్వే ట్రాక్ అని చెప్పొచ్చు అండి. రైల్వే ట్రాక్కి స్టార్ట్కి ఎండ్ ఉంటుందా? ఉండదు. అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మనం లైన్కి. అదేవిధంగా రే చూస్తే రే హ్యాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ అండ్ నో ఎండ్ పాయింట్. సో స్టార్ట్ అయ్యే పాయింట్ మనకు తెలుస్తుంది, ఎండ్ అయ్యే పాయింట్ మనకి తెలీదు. లైక్ సన్ రైజ్, టార్చ్ లైట్ రేస్, బీమ్ లైట్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లైట్ స్టార్ట్ అయ్యే పాయింట్ మనకు తెలుస్తుంది, ఎండ్ అయ్యే పాయింట్ ఉంటుంది. ఎంత దూరం వెళ్తాం మనం చెప్పగలమా? చెప్పలేం. దట్ ఈస్ ఏ రే ఈజ్ ఎ portion of a line that starts at one point called the starting point or initial point. అదే ఈ పాయింట్ని స్టార్టింగ్ పాయింట్ అని అంటాం, లేదా ఇనిషియల్ పాయింట్ అని అంటాం. స్టార్ట్ అయ్యే పాయింట్ మనకు తెలుస్తుంది, కానీ ఎండ్ అయ్యే పాయింట్ మనకి తెలియదు. అండ్ గోస్ ఆన్ ఎండ్లెస్లీ ఇన్ ఏ డైరెక్షన్. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ మోడల్స్. సో టార్చ్ లైట్ స్టార్టింగ్ పాయింట్ వి నో దట్, ఎండింగ్ పాయింట్ వి కాంట్. దట్ సన్ రైజ్ ఆల్సో వి నో దట్ స్టార్టింగ్ పాయింట్, వి డోంట్ నో దట్ ఎండింగ్ పాయింట్. సో ఇలాగా దీన్ని మనం ఇండికేట్ చేయొచ్చు. లైన్ సెగ్మెంట్ నుంచి రే ఎక్స్టెండ్ అవుతూ ఉంది. ద 2 పాయింట్స్ ఆర్ మార్క్డ్ ఆన్ ఇట్. వన్ ఈజ్ స్టార్టింగ్ పాయింట్ ఏ అండ్ అదర్ పాయింట్ ఈజ్ పి ఆన్ ద పాత్ ఆఫ్ ద రే వెన్ వీ డినోట్ దట్ రే యాజ్ ఏపీ రే అని అనొచ్చు మనం. ఇక్కడ ఫిగర్ ఇట్ అవుట్, మనకి లాస్ట్ టైం ఎక్సైజెస్ ఉండేటివని, ఇప్పుడు ఎక్సైజ్ లేవు. సో ఫిగర్ ఇట్ అవుట్ అని అంటే దాన్ని మనం ఎక్సైజ్ కింద కన్సిడర్ చేయాలి. దీనిలో మనకి 2.1 ఇచ్చేస్తున్నారు, చూద్దాం ఏమి ఇచ్చున్నారో. రాము మార్కుడు ఏ పాయింట్ ఆన్ ఏ పీస్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ తీసుకొని రాము వచ్చి ఒక పాయింట్ని నోట్ చేశాడంట. హౌ మెనీ లైన్స్ కెన్ హీ డ్రా దట్ పాసెస్ త్రూ ఏ పాయింట్. ఒక పాయింట్ నుంచి మనం ఎన్ని లైన్స్ డ్రా చేయగలం? ఒక సింగిల్ పాయింట్ నుంచి మనం ఎన్ని లైన్స్ అనే డ్రా చేసుకోవచ్చు అండి. సో వీ కెన్ సే దట్ యాజ్ ఇన్ఫినిటీ లైన్స్ని మనం డ్రా చేయొచ్చు. వెంకట్ మార్కు 2 పాయింట్స్ అనే పీస్ ఆఫ్ పేపర్. హౌ మెనీ లైన్స్ కెన్ హీ డ్రా దట్ పాసెస్ త్రూ ద బోత్ ఆఫ్ ద పాయింట్స్. సో వెంకట్ 2 లైన్స్ డ్రా చేశాడు. ఈ 2 లైన్స్ డ్రా చేసి ఎన్ని లైన్స్ పాస్ అవుతాయి అని అంటే ఓన్లీ 1 లైన్ అండి. 2 లైన్స్ని కనెక్ట్ అవుతూ పాస్ అయ్యే లైన్ 1 లైన్. కెన్ యూ హెల్ప్ రాము అండ్ వెంకట్ ఫైండ్ దర్ ఆన్సర్? ఎస్. సో రాము డ్రా ఏ పాయింట్, విత్ దట్ పాయింట్ వీ కెన్ డ్రా ఇన్ఫినిటీ లైన్స్, అండ్ విత్ వెంకట్ డ్రా 2 పాయింట్స్. విత్ ద 2 పాయింట్స్ వీ కెన్ డ్రా ఓన్లీ 1 సింగిల్ లైన్. ఆ సింగిల్ లైన్ మన లైన్ సెగ్మెంట్ అనొచ్చు. నెక్స్ట్, నేమ్ ద లైన్ సెగ్మెంట్స్ ఇన్ ఫిగర్ 2.4 విచ్ ఆఫ్ ద 5 మార్క్డ్ పాయింట్స్ ఆర్ ఆన్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద లైన్ సెగ్మెంట్ విచ్ ఆర్ ఆన్ 2 ఆఫ్ ద లైన్ సెగ్మెంట్స్. సో మనకి ఇక్కడ లైన్ సెగ్మెంట్స్ ఇచ్చారు, వాటిని చూసి మనల్ని ఇక్కడ లైన్ సెగ్మెంట్స్ని ఫైండ్ చేయమన్నారు. లైన్ సెగ్మెంట్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, లైన్ సెగ్మెంట్స్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్, స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ అంటే మనం లైన్ సెగ్మెంట్ అంటాం. సో ఇక్కడ మనకి స్టార్ట్ అండ్ ఎండ్, ఎల్ఎం లైన్ సెగ్మెంట్, ఎంపీ లైన్ సెగ్మెంట్, ఎంపీ లైన్ సెగ్మెంట్ని ఇలాగే మనం డినోట్ చేస్తాం. పీక్యూ లైన్ సెగ్మెంట్, క్యూఆర్ లైన్ సెగ్మెంట్. సో విచ్ ఆఫ్ ద 5, సో హియర్ 1 2 3 4 విచ్ ఆఫ్ ద, సో మనం ఇక్కడ ఎల్పీ లైన్ సెగ్మెంట్ అని కూడా చెప్పచ్చు, అది మన ఇష్టం. పీక్యూఆర్ లైన్ సెగ్మెంట్ అని కూడా చెప్పచ్చు, అది మన ఇష్టం. సో విచ్ ఆఫ్ ద 5 మార్క్డ్ పాయింట్స్ ఆర్ ఆన్ ఎగ్జాక్ట్లీ ఆన్ వన్ ఆఫ్ ద, అంటే ఇక్కడ మనకి లైన్ పాయింట్స్ వచ్చి 5 ఉన్నాయి. ఇలా పాయింట్ ఎల్, పాయింట్ ఎం, పాయింట్ పి, పాయింట్ క్యూ, పాయింట్ ఆర్. ఆఫ్ ద లైన్ సెగ్మెంట్స్ విచ్ ఆర్ ఆన్ 2 లైన్ సెగ్మెంట్స్. సో లైన్ సెగ్మెంట్స్ అడిగే లైన్ సెగ్మెంట్స్, పాయింట్స్ అడిగితే పాయింట్ ఎల్, పాయింట్ ఎం, పాయింట్ పి, పాయింట్ క్యూ, పాయింట్ ఆర్. నేమ్ ద రేస్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో రేస్ అంటే మీకు తెలుసు, ఇట్ హ్యాస్ స్టార్టింగ్ పాయింట్ అండ్ నో ఎండింగ్ పాయింట్. సో టీబీ రే ఒకటి, ఎన్బి రే ఒకటి, టీఏ రే, నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ ఏ రే ఉంది. మనం ఏ రేని మెన్షన్ చేయలేము, అంటే ఇక్కడ ఏకి మనకి పాయింట్ ఏం లేదు కాబట్టి టీఏ. సో ఈజ్ టీ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేస్ అని అడుగుతున్నారు. ఎస్, వీ కెన్ సే దట్ టీ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ ద రేస్ అని చెప్పచ్చు.
Draw a rough diagram and label draw a rough diagram figure diagram not figure and write labels appropriate to illustrate each of the following. సో మనల్ని ఓపీ అండ్ ఓక్యూ మీట్స్ ఎట్ ఓ రాయమంటున్నారు లైన్స్. ఈ సింబల్ ఇండికేట్స్ లైన్. ఒకటి ఓపీ అనుకుందాం, ఒకటి ఓక్యూ అనుకుందాం. దీస్ ఆర్ లైన్స్, ఎండ్లెస్ లైన్స్. మీట్ ఎట్ ఓ అన్నారు కాబట్టి ఇలా ఎక్స్టెన్షన్ ఇచ్చేస్తే వెళ్తూ ఉన్నట్టు. సో XY రే PQ లైన్ ఇంటర్సెక్ట్స్ ఎట్ M దగ్గర మీట్ అవుతాయి. సో స్ట్రైట్ పాత్, సారీ అండి ఒక్క నిమిషము, లైన్కి ఎండ్ పాయింట్స్ ఉండవు కాబట్టి దీన్ని మనం ఎక్స్టెండ్ చేసేద్దాము. స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఎక్స్టెండ్ చేస్తే మనకి అప్పుడు ఇక్కడ ఓ దగ్గర ఉన్నట్టు, అంటే ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకనంటే లైన్ హ్యాస్ నో స్టార్టింగ్ పాయింట్ కాబట్టి. అండ్ XY ఇంటర్సెక్ట్ ఎట్, దానికి కూడా సేమ్ ఇలాగే గీయండి. XY ఒకటి, MN ఒకటి, సో మిడిల్ ఇంటర్సెక్ట్ ఎట్ M. సో ఇక్కడ మీట్ అయ్యేటి మనకి M దగ్గర పాయింట్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది. దట్ లైన్ ఎల్. సో లైన్ ఎల్ కంటైన్స్ పాయింట్స్. ఇది లైన్ ఎల్ అని అనుకుంటే మనము కంటైన్స్ పాయింట్స్ F పాయింట్స్ని కలిగి ఉంది, బట్ నాట్ D. పాయింట్ P లైస్ ఆన్ AB. సో AB లైన్, పాయింట్ లైన్ అనేది పాయింట్ P అనేది ఉంది. సో ఇలాగ ఫిగర్స్ గీయవచ్చు. సో ఈ ఫిగర్ నుంచి 5 పాయింట్స్ మన ఇష్టం. పాయింట్ D, పాయింట్ E, పాయింట్ O, పాయింట్ C, పాయింట్ B అని మనం రాయొచ్చు. లైన్ నుంచి అని అంటే మనకి లైన్ ఇక్కడ ఉన్నది DB లైన్. 4 రేస్ అంటే మనము OC రే, OB రే, OD రే, ED రే ఇలా రాయొచ్చు. 4 లైన్ సెగ్మెంట్స్ అంటే DE, EO, OC, OB ఈ విధంగా మెన్షన్ చేయొచ్చు. క్లియరా అండి? ఇక్కడ ఆన్సర్స్ రాయలేదు, నేను చెప్పాను. ఒక వాయిస్ రిసీవ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హియర్ ఈజ్ ఏ రే, OA రే ఉందండి. OA రే స్టార్ట్స్ అట్ O అండ్ పాసెస్ త్రూ ద పాయింట్ A. ఇట్ ఆల్సో పాసెస్ త్రూ ద B నుంచి కూడా పాస్ అవుతుంది. ఇట్ ఆల్సో పాసెస్ త్రూ ద పాయింట్ B నుంచి కూడా పాస్ అవుతుంది. కెన్ యూ ఆల్సో నేమ్ ఇట్ యాజ్ OB రే బై? ఎస్. సో వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ పాసింగ్ ఫ్రమ్ B నుంచి పాస్ అవుతుంది కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈజ్. కెన్ యూ రైట్ OA రే అండ్ AO రే? రివర్స్ రాదు కాబట్టి మనం OA రే అని రాయొచ్చు, కానీ AO రే అని రాయొచ్చు. బికాస్ ఎందుకనంటే ఆ రే ఒకే రే కాబట్టి వీ కెన్ రైట్. సో ఫస్ట్ దానికి మళ్ళీ క్లారిటీ ఇస్తున్నాను చూడండి. కెన్ యూ ఆల్సో నేమ్ ఇట్ యాజ్ OBY అని చెప్పచ్చు. ఎందుకనంటే OB ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ అండి. సో OB నార్మల్గా ఉండేది, OA అనేది ఎక్స్టెన్షన్ అయ్యింది, A అనేది ఎక్స్టెన్షన్ అయ్యింది. సో దాన్ని మనం OB అని అనొచ్చు, ప్రాబ్లం లేదు. కెన్ బి రైట్ OA రే అని మనం దాన్ని రాయొచ్చు. ఎందుకంటే అది OA రేనే. AO రే అని రాయొచ్చు అంటే లేదు. ఎందుకనంటే A అనేది స్టార్టింగ్ పాయింట్ కాదు, అది వెళ్తుంది స్ట్రైట్ లైన్, అక్కడ ఇక్కడ ఎండ్ లేదు. కాబట్టి వీ కాంట్ రైట్ ఇట్ యాజ్ AO రే, బట్ వీ కెన్ రైట్ యాజ్ OA రే. ఎందుకు అని అంటే ఇట్ హ్యాస్ నో స్టార్టింగ్. A ఈజ్ నాట్ ఎ స్టార్టింగ్ పాయింట్, O ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ అని చెప్పండి. సో దట్స్ అండి. సో 2.5 కూడా కంటిన్యూ చేస్తాను. ఒకే వీడియోలో పెట్టాలా లేకపోతే కంటిన్యూ చేయాలా అన్నది ఒక కన్ఫ్యూజన్. సో ఈ వీడియోని మీరు నచ్చినైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.